సామ్రాజ్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సదాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే. యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం. పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. ఈవేళ నుంచి దశమ స్కందం ప్రారంభమవుతోంది. అందుకనే కృష్ణుడి చరిత్ర అనగానే గోపికలందరూ వచ్చినట్టు వచ్చేసారు. అందరూ కూడా అందరికీ ఇష్టమైనటువంటి వాడు కృష్ణుడు. ఏ తల్లైనా కూడా
తన పుత్రుణ్ణి రాముడితో పోల్చుకోదు. రాముడు లాంటివాడు నా పిల్లవాడు అని అనదు, కొంటి కృష్ణయ్య అంటుంది. కృష్ణుడు లాంటివాడు అని చెప్పుకొని పరమానంద భరితురాలవుతుంది. కారణం ఏమిటి అంటే కృష్ణుడి యొక్క చరిత్రలో అన్ని అల్లరులే. చిన్నప్పుడంతా అల్లరి చేసి అందరికీ ఆనందాన్ని కలిగించాడు. అలాంటి ఆ కృష్ణుడి యొక్క చరిత్ర ప్రారంభమవుతోంది దశమ స్కందంలో. అయితే నిన్న మనం 9వ స్కందాన్ని పూర్తి చేసుకున్నాం. దాంట్లో చంద్రవంశాన్ని అంతటినీ కూడా తెలియచేశాడు సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకి. సౌండ్. దానికి ఒక ప్రశ్న వేశాడు పరీక్షన్ మహారాజు. ఏమని? ఓ సుఖమహర్షి, నువ్వు సూర్యవంశాన్ని గురించి చంద్రవంశాన్ని గురించినటువంటి విశేషాలన్నీ కూడా నువ్వు చాలా వైభవంగా వినిపించావయ్యా. ఆ రాజుల యొక్క పరమాద్భుతమైనటువంటి చరిత్రలన్నీ కీర్తించావు. అలాగే యదువంశాన్ని కూడా కీర్తించావు. ఆ యదువంశంలోనే అవతరించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అని విన్నాను. ఆయన యొక్క అద్భుతమైనటువంటి లీలా విలాసాల చేత అందరినీ కూడాను ఆకర్షించాడు అని విన్నాను. ఆయన గురించినటువంటి ఆ లీలలు వినాలనుందయ్యా, వినిపించు అన్నాడు. ఈ లీలలేవో లోకంలో ఉండేటువంటి లౌకికుల చేతనే కాదు, సాక్షాత్తు ముముక్షువులైనటువంటి వారి చేత కూడా కీర్తింపబడేవిట. ఈ లీలలు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళందరికీ కూడా సంసారం అనేటువంటి రోగం పోతుందిట. ఆ సంసారం అనేటువంటి రోగానికి ఇది గొప్ప ఔషధం లాంటిది అని విన్నాను నేను. భక్తుల యొక్క హృదయాలకు కానీ చెవులకు కానీ ఒక రసాయనం లాంటిదట కదా ఈ హరికథ, ఈ కృష్ణుడి యొక్క కథ. అలాంటి ఆ కథని లోకంలో ఎవరయ్యా వినకుండా ఉంటారు? పశువులని చంపేటువంటి వారు, వ్యాధులు ఉంటారు. అలాగే ఆత్మఘాతకులైనటువంటి వారు, వీళ్ళు తప్ప లోకంలో ఆ కృష్ణుడి యొక్క కథని వినాలి అని అనుకోని వాళ్ళు ఎవరు ఉంటారు అని అన్నాడు. నువ్వు ఇంతకు ముందు చెప్పేటప్పుడు కృష్ణుడి కన్నా ముందుగా బలరాముడు అనేటువంటి ఆయన పుట్టాడని చెప్పావు. ఆ బలరాముడు రోహిణీ పుత్రుడు అని మొదట నువ్వు అన్నావు. అయితే రేవతి యొక్క గర్భంలోకి వచ్చినటువంటి వాడు రోహిణీ పుత్రుడు ఎలా అయ్యాడయ్యా? ఇంకొక శరీరాన్ని పొందిన తర్వాతనే కదా ఎవరికైనా కావాల్సింది. ఇంకొక శరీరాన్ని పొందకుండా దేవకి యొక్క గర్భం నుంచి మళ్ళీ రోహిణి గర్భంలో ఎలా చేరగలిగాడు? అర్థం కావడం లేదు నువ్వు చెప్పింది. కనుక ఆ విషయాన్ని కూడా వివరంగా నాకు చెప్పు అని అడిగాడు. అసలు శ్రీకృష్ణుడు ఏ కారణం చేత వసుదేవుడి యొక్క గృహంలో పుట్టాడు? ఆ అవతరించినటువంటి ఆ కృష్ణుడు ఏ కారణం చేత నందగృహానికి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు? యాదవేశ్వరుడుగా కీర్తింపబడినటువంటి కృష్ణుడు తన యొక్క జ్ఞాతులతో ఎలా నివసించాడు? మధురలోనూ వ్రజంలోనూ, అంటే వ్రజపురం అంటే రేపల్లెలోనూ అతను చేసినటువంటి లీలలేమిటి? అలాగే కంసుడు కృష్ణుడి చేత వధింపబడ్డాడని విన్నాను. ఆ కంసుడి యొక్క వధ ఎలా జరిగింది? ఆ కృష్ణుడికి ఎంతమంది భార్యలయ్యా? రకరకాలుగా లోకంలో చెప్తూ ఉంటే విన్నాను. ఇంకా ఏమైనా కృష్ణుడి యొక్క లీలలు ఉన్నాయా? వాటన్నిటినీ కూడా సంపూర్ణంగా వినాలనుంది, అనుగ్రహించు అని ప్రార్థించాడు పరీక్షన్ మహారాజు. సుఖమహర్షి అన్నాడు, నాయనా, ఇప్పటిదాకా నీకు
9 స్కందాల దాకా చెప్పుకుంటూ వచ్చాను. పాపం నీకేమన్నా ఆకలి వేస్తుందేమో, కొద్దిగా దాహం ఏదైనా కావాలంటే దాహం తీర్చుకునిరా, కొద్ది క్షణాలు నీకు విరామం కలిగిస్తాను, ఆహారం తీసుకో, దాహం తీర్చుకో, రా, వచ్చిన తర్వాత చెప్తాను, చాలా పెద్దది అన్నాడు. కృష్ణుడి యొక్క చరిత్ర మామూలుది కాదు. శ్రీమద్భాగవతం మొత్తం మీద కూడాను ఎక్కువ అధ్యాయాలు కలిగినటువంటిది శ్రీమద్భాగవతంలో ఈ 10వ స్కందం. 2 భాగాలుగా ఉంటుంది. ప్రథమ భాగం, ద్వితీయ భాగం. ఈ 2 కలిపి దగ్గర దగ్గర 90 అధ్యాయాలు ఉంటాయి. అలాంటి చాలా పెద్దదైనటువంటి కృష్ణ చరిత్రను వినిపించబోతున్నాను కనుక కొద్దిసేపు వెళ్ళి ఆహారం తీసుకొనిరా, దాహం తీర్చుకొనిరా అన్నాడు. అంటే వెంటనే పరీక్షిత్ మహారాజు భయపడ్డాడు. అన్నారు కదా, నైషాతి దుస్సహాక్షున్మాం త్యక్తోదమపి బాధతే పిబంతం త్వన్ముఖాంభోజ అచ్యుతం హరికథామృతం. త్వన్ముఖాంభోజచ్యుతం హరికథామృతం అన్నాడు. అమ్మో అమ్మో అమ్మో, ఆహారం లేదు, నీరు లేదు. నేను అసలు ప్రాయోపవేశం చేద్దామని వచ్చి కూర్చున్నాను కదా పరీక్షిత్ మహారాజు అంటున్నారన్నమాట. మహర్షి, నేను ప్రాయోపవేశం చేద్దామని కూర్చొని జలాన్ని కూడా త్రాగడం లేదు, నీళ్లు కూడా తాగడం లేదు. అయినా కూడా నీ యొక్క ముఖపద్మం నుంచి వస్తున్నటువంటి జాలువారుతున్నటువంటి కృష్ణ లీలామృతం అనేటువంటి అమృతాన్ని పుచ్చుకున్న తర్వాత దాహం ఏమిటి, ఆకలి ఏమిటి? నాకు అలాంటివి ఏమీ లేవు. అలాంటివి తీసుకొని ఈ అమృత ధారని పానం చేసేటువంటి దీనికి విఘ్నాన్ని కలిగించుకోవాలని నేను అనుకోవడం లేదు, కనుక అనుగ్రహించండి, నాకు మాత్రం మధ్యలో ఆపకండి అని ప్రార్థించాడు. సూతుడు అంటున్నాడు సౌనకాది ఋషులతో, సౌనక, పరమ పూజ్యుడు, పరమ భాగవతోత్తముడు అయినటువంటి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజు అన్నటువంటి మాట విన్నాడు. ఆయన వేసిన ప్రశ్నలన్నింటినీ కూడాను విని పరీక్షిత్తును ప్రశంసిస్తున్నాడు, ఆయన్ని గౌరవిస్తూ కల్మషాలన్నింటినీ కూడాను పోగొట్టేటువంటి హరి యొక్క అద్భుతమైనటువంటి లీలల్ని చెప్పడం ప్రారంభిస్తూ ఒక మాట అన్నాడు. మహారాజా, నీకు వాసుదేవుడి యొక్క కథల మీద అవ్యభిచారిణి అయినటువంటి భక్తి ఉన్నది. అవ్యభిచారిణి భక్తి అంటే భక్తి 2 రకాలుగా ఉంటుంది. పాతివ్రత్య భక్తి అని, వేశ్యా భక్తి అని. పాతివ్రత్య భక్తి అంటే ఏమిటి, వేశ్యా భక్తి అంటే ఇక్కడ ఆయన వాడినటువంటి పదం చాలా అద్భుతమైనటువంటిది. అవ్యభిచారిణి భక్తి అంటే వ్యభిచరించని భక్తి, దానికి పేరు పాతివ్రత్య భక్తి. అంటే ఒక పతివ్రత ఎలాగైతే తాను వివాహమాడినటువంటి భర్తయే తన భర్త, అతను కురూపి అవ్వచ్చు, దరిద్రుడు కావచ్చు, అనారోగ్యవంతుడు కావచ్చు, ఎలాంటి వాడైనా కావచ్చు, తనని పరమహింసలు పెట్టచ్చు, అతనే తప్ప నాకు ఇంకొక దైవం లేదు అని భర్తనే దైవంగా భావించి పరపురుషుణ్ణి కనీసం కంటితో కూడా చూడటానికి ఇష్టపడనటువంటి ఆమె, ఇక మనస్సుతో ఊహించడం కూడా లేదు, అలాంటి ఆమెకి పతివ్రత అని. పతియే దైవంగా భావించి ఒక వ్రతంగా జీవనం సాగించేటువంటిది పతివ్రత. వేశ్య అంటే అందరికీ తెలిసిందే, తన భర్త ఉండగా కూడా ఇతర పురుషులతో తాను సంచరించేటువంటిది. అందువల్ల ఈ భక్తిలో కూడాను పాతివ్రత్య భక్తి, వేశ్యా భక్తి అని 2 రకాలు. పాతివ్రత్య భక్తి అంటే ఏంటి, మనకి కృష్ణుడు అనేక సార్లు భగవద్గీతలో చెప్పుకుంటూ వస్తారు, అనన్య భక్తి, అనన్య భక్తి, అనన్య భక్తి.
ఐకాంతిక భక్తి అంటాడు, ఏకాంత భక్తి, ఐకాంతిక భక్తి. అదిగో ఇవన్నీ కూడాను ఈ అవ్యభిచారిణి అనేటువంటి భక్తితో సమానం అన్నమాట. వేశ్యాభక్తి అంటే ఏమిటి? మనం ఒకరిని ఆశ్రయించాం, నారాయణుని ఆశ్రయించాం, లేదా ఇంకొకరిని ఆశ్రయించాం. ఆ నారాయణుని ఆశ్రయించిన తర్వాత కూడా మరి ఇంకొకరిని ఆశ్రయించాలనే బుద్ధితో ఇంకొకరిని కూడా ఆశ్రయిస్తే, ఇంకొక దైవాన్ని లేదా ఈ మనుష్యుల్ని ఎవరినైనా సరే, నాకు దిక్కు పరమాత్మ కాదు వీళ్ళు అని భావన చేస్తే అది వేశ్యాభక్తి అయిపోతుంది. రక్షకుడిగా తానని స్వీకరించినటువంటి భార్య భర్తని తప్ప ఇతరమైనటువంటి పురుషుల్ని తనకి రక్షకులుగా భావిస్తే ఎలా వేశ్య అయిపోతుందో, తనకి రక్షకుడుగా స్వీకరించినటువంటి దైవాన్ని తప్ప ఇంకొకరెవరినో రక్షకుడిగా భావిస్తే అతను కూడా వేశ్యాభక్తి కలిగినటువంటి వాడవుతాడు. ఇదిగో ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఈ అవ్యభిచారిణి భక్తి కలిగినటువంటి వాడయ్యాడు. అంటే పాతివ్రత్య భక్తి. తనకి కృష్ణుడు తప్ప ఇంకొక దైవమే లేదు, నారాయణుడు తప్ప ఇంకో దైవమే లేదు. అలాంటి స్థితిలో అంత గొప్ప బుద్ధి కలిగి జీవనం సాగిస్తున్నావు. నీ బుద్ధి స్థిరంగా ఉందయా, చాలా సంతోషం అంటూ నువ్వు వేసినటువంటి ఆ ప్రశ్న ఎంత గొప్పదో తెలుసా అన్నాడు. ఏమిటి అనంటే, వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రుం తత్పాద సలిలం యథా అన్నాడు. నారాయణుడి యొక్క పాదాల నుంచి ఉద్భవించినటువంటి గంగ ఎంత పవిత్రమైందో, అలాగా వాసుదేవ కథా ప్రశ్న, వాసుదేవుడి యొక్క కథ వినాలి అని నువ్వు వేసే ప్రశ్న, అది కూడా ఆ వాసుదేవుడి యొక్క కథ ఎలాంటిది? ఆ నారాయణుడి యొక్క పాదాల నుంచి ఉద్భవించినటువంటి గంగలాగా పవిత్రమైనటువంటిది. అలాంటి పవిత్రమైనటువంటి ఈ వాసుదేవ కథా ప్రశ్న ఏదైతే ఉన్నదో, కథ కావాలి వినిపించు అని వేసినటువంటి ప్రశ్న ఏదైతే ఉన్నదో, అది పురుషాం స్త్రీన్ పునాతి, లోకంలో ఉండేటువంటి పురుషుల్ని కానీ స్త్రీలని కానీ అందరినీ పవిత్రం చేస్తుంది. గంగలో మునిగినటువంటి ఎవరినైనా గంగ ఎలాగైతే పవిత్రం చేస్తుందో, వీరు వారు అని లేకుండా, అలాగే ఈ వాసుదేవుడి యొక్క కథ ప్రశ్న కూడా అందరినీ పవిత్రం చేస్తుంది. ఎవరిని అని అంటే, వక్తారం, వక్త చెప్పేటువంటి వాడు, పృచ్ఛకం అడిగినటువంటి వాడు, ఎవరైతే ప్రశ్న అడుగుతున్నారో వారిని, శ్రోత్రూన్ వినేటువంటి వారిని. అక్కడ వక్తారం అన్నప్పుడు సుఖమహర్షి చెప్తున్నారు. పృచ్ఛకం ఎవరు? ఇక్కడ పృచ్ఛకుడు ఎవరు? పరీక్షిత్ మహారాజు. శ్రోతలు ఎవరు? అక్కడ ఉండేటువంటి మహానుభావులైనటువంటి ఋషులు. కనుక ఈ ఉండేటువంటి సుఖమహర్షి కానీ పరీక్షిత్ మహారాజు కానీ వినేటువంటి సాధుజనులైనటువంటి మహానుభావులు కానీ అందరూ కూడాను పవిత్రమవుతారు ఈ కథ వల్ల అన్నాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి కథను అడిగావు, చెప్తున్నాను విను అని ప్రారంభించాడు. ఒకప్పుడు కపట రాజుల యొక్క రూపంలో ఈ భూమి మీద దైత్యులు వచ్చారు, రాక్షసులు. వాళ్ళందరూ కూడా కపటమైనటువంటి రాజుల యొక్క వేషం వేసుకొని అంటే మానవ జన్మనెత్తాను. కపట రాజుల రూపంలో మానవ జన్మనెత్తి ఈ భూమి మీద ఏలుకుంటున్నారు భూమిని. అలా వ్యాపించినటువంటి దైత్యుల యొక్క భారం చాలా పెరిగిపోయింది, చాలా ఎక్కువ మంది అయ్యారు. ఏ తల్లైనా కూడా లోకంలో మంచి పిల్లవాడు ఒక్కడుంటే చాలు ఆనందపడుతుంది. చెడ్డవాళ్ళు 100 మంది ఉంటే మాత్రం ఉపయోగం ఏంటి? అదే కదా మనకి గాంధారి కుంతి,
వీళ్ళలో తెలిసేది. కుంతికి 5 పిల్లలే, మంచివాళ్ళు, ధర్మానికి పూర్తిగా పెద్దపీట వేసేటువంటి వారు. అలాంటి పిల్లల వల్ల కీర్తిని పొందింది. కానీ గాంధారికి 100 మంది సంతానం ఉన్న దుష్టులైనటువంటి వాళ్ళు తన యొక్క గర్భానికి శోకాన్ని కలిగించేవారే తప్ప ఆనందాన్ని కలిగించేటువంటి వారు కాదు అని బాధపడింది. తానే అనేక సార్లు శోకించింది. అలాగా భూమాత మీద పెరిగేటువంటి ప్రతివారు ఆ భూమికి సంతానం లాంటి వాళ్ళే. కానీ తల్లి దుఃఖం ఎప్పుడు కలుగుతుంది తల్లికి అంటే, అంత ప్రేమ కలిగినటువంటి తల్లి కూడా దుఃఖపడుతోంది అంటే వాళ్ళు ఎంత దుష్టులైనటువంటి సంతానం కావాలి. అదిగో ఆ దైత్యులు, రాక్షసులు, వాళ్ళకి ధర్మం అనేటువంటిది తెలియదు. అధర్మ కార్యాలు చేయడంలో పరమ ఆనందంతో చేస్తారు. అలాంటి వాళ్ళందరూ రాజులయ్యారు, ప్రజలందరినీ కూడాను హింసిస్తున్నారు. రాజు ఎప్పుడైతే తాను అయ్యాడో తానే రాజ్యంలో అంతా కూడా ధర్మాన్ని వ్యాపింపచేయాలి. అలాంటి వాడు ధర్మాన్ని వ్యాపింపచేయకుండా అధర్మాన్ని వ్యాపింపచేస్తే రాజ్యమంతా కూడా భ్రష్టమైపోతుంది, ప్రజలందరూ అధర్మపరులైపోతారు. రాజు కూడా అధర్మపరుడు అవడం వల్ల వారికి కావలసినటువంటి వర్షాదులు కురవవు, అనావృష్టి కలుగుతుంది. తద్వారా అందరికీ కూడా దుఃఖమే మిగులుతుంది. వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే భూమాత దుఃఖపడుతుంది. ఒక్కడొక్కడు చెడ్డవాడు కనుక ఇంట్లో ఉన్నాడంటే ఇంటి ఉండేటువంటి శాంతినంతటినీ నాశనం చేస్తాడు, భంగపరుస్తాడు. అలాగే ఈ ఉండేటువంటి కపట రాజులందరూ కూడా, రాజుల వేషంలో దైత్యులందరూ కూడా వచ్చి భూమి మీద నివసిస్తూ పరిపాలిస్తూ ఉంటే భూమాత మోయలేకపోయిందయా. వాళ్ళ భారాన్ని మోయలేక వెంటనే గోవు రూపాన్ని ధరించి చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. ఆయన్ని శరణాగతి చేసింది. మహాప్రభో, నేను ఈ భూభారాన్ని మోయలేకపోతున్నాను, దుర్మార్గులైనటువంటి వాళ్ళందరూ నా మీద పడి నన్ను చిత్రహింసలు చేస్తున్నారయ్యా. బాధపడింది తాను. బ్రహ్మగారు విన్నారు గోరూపంలో ఉన్నటువంటి ధరణి యొక్క మాటలన్నీ. వెంటనే నేను ఈ భూభారాన్ని తొలగించేంత సమర్థుణ్ణి కాదు అన్నాడు. వెళదాం పదా, త్రినేత్రుడి దగ్గరికి వెళదాం అని త్రినేత్రుడి దగ్గరికి వెళ్ళారు. భూమాత అక్కడ విన్నపం చేసుకున్నది. త్రినేత్రుడు అన్నాడు, భూభారాన్ని తొలగించేటువంటి శక్తి నాకు లేదు అన్నాడు. దానికి ఉన్నటువంటి ఏకైక శక్తివంతుడు నారాయణుడే అన్నాడు. అందుకని వీళ్ళందరూ కలిసి బయలుదేరారు. ఇంద్రుడు, అలాగే చతుర్ముఖ బ్రహ్మ, త్రినేత్రుడు అందరూ కూడా కలిసి క్షీరసాగర తీరానికి వెళ్ళారు. క్షీరసాగరంలో నారాయణుడి యొక్క దర్శనం బ్రహ్మాదులకు కూడా జరగదు, చాలా కష్టం, దుర్లభం అది. అందువల్ల ఆ తీరంలో కూర్చున్నాడు, ఒడ్డున కూర్చున్నాడు. చతుర్ముఖ బ్రహ్మ దేవతలందరూ కూర్చొని ఉన్నారు. కూర్చొని తాను ధ్యాన నిమగ్నుడయ్యాడు. అక్కడ ధ్యాన నిమగ్నుడయ్యి పురుష సూక్తం ద్వారా అర్చన కూడా చేశాడు, ఆరాధన చేశాడు మనస్సులో. అలా పురుష సూక్తం ద్వారా ఆరాధన చేసి ధ్యాన నిమగ్నుడైనప్పుడు సమాధిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మగారికి సమాధిలో దర్శనమిచ్చారు నారాయణుడు. ఆ నారాయణుడు మనస్సులో దర్శనమిచ్చాడు. అశరీరవాణి వినిపించింది, అంటే ఆ నారాయణుడి యొక్క శబ్దం వినిపించింది. అందరూ వింటున్నారు. ఆ అశరీరవాణి మనస్సులో ఈయనకి వినిపిస్తున్నదే. అంతా వినిన తర్వాత ఒక్కసారి లేచాడు ఆయన కళ్ళు తెరిచి. ఏం చెప్పాడు నారాయణుడు ఈయనకి అనంటే, దేవతలందరికీ చెప్తున్నాడు, దేవతలారా, ఉదారుడైనటువంటి పరమాత్మ మనం ఇక్కడికి రాకపూర్వమే భూమి చాలా భారంగా ఉన్నది, చాలా బాధపడుతున్నది అనేటువంటి విషయాన్ని గ్రహించారు ముందుగానే. అందువల్ల వారు మళ్ళీ ఈ లోకంలో అవతరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈలోపుగా వారు అవతరించడానికన్నా ముందుగానే దేవతలందరూ కూడా భూమి మీద అవతరించాలి అని ఆజ్ఞాపించారు. భగవద్ అంశ సంభూతులైనటువంటి ఉద్ధవుడు కానీ,
సాత్యకి అని చెప్పబడేటువంటి వారితో పాటుగా యదుకులంలో పుత్ర పౌత్రాది రూపంలో దేవతలందరూ కూడా జన్మించాలి అని భగవంతుని యొక్క ఆజ్ఞ. స్వామి కూడా స్వయంగా తాను వసుదేవుడి యొక్క గృహంలో జన్మించి అక్కడి నుంచి నందుడి ఇంటికి వెళ్ళి నందుడి ఇంట్లో పెరుగుతాము అని వారు సెలవిచ్చారు. కనుక భగవంతుడి యొక్క ప్రథమాంశమైనటువంటి సంకర్షణుడు స్వామికి సేవ చేయడం కోసమని వారికన్నా ముందుగానే ధరణి మీద రోహిణి యొక్క గర్భంలో అవతరిస్తారు అని కూడా చెప్పారు. విష్ణువు యొక్క ఏ మాయ చేతనైతే ఈ జగత్తంతా కూడా సమ్మోహితమవుతోందో ఆ మాయ కూడా, అంటే ఆ యోగమాయ అంటారు, ఆ యోగమాయ కూడా భగవంతుని యొక్క అంశతో భగవంతుని యొక్క కార్యాలన్నీ కూడాను నిర్వహించడం కోసంగా భూమి మీద ఆవిర్భవించబోతున్నది అని కూడా చెప్పారు. ఇలా ఈ భగవంతుని యొక్క ఆజ్ఞ ఇలా ఉన్నది కనుక మనమందరం కూడా దానికోసం ప్రయత్నం ప్రారంభించాలి. దేవతలైనటువంటి మీరందరూ కూడా భూలోకంలో మీ మీ పుత్ర పౌత్ర రూపంగా అనేక మంది వచ్చి అవతరించాలి అని చెప్పేసి భూదేవిని ఓదార్చి, అమ్మా నీకుండే కష్టం తొలగిపోతుంది, నారాయణుడు భూమి మీద అవతరించబోతున్నాడు అని చెప్పి అక్కడి నుంచి బ్రహ్మగారు తన లోకానికి వెళ్ళిపోయారు. అయితే ఈ భూమి మీద తాను వసుదేవుడి ఇంట్లో పుడతానన్నారు. ఆ వసుదేవుడి యొక్క వంశం మనం చెప్పుకున్నాం 9వ స్కందంలో. పూర్వకాలంలో యాదవేంద్రుడైనటువంటి సూరసేనుడు అనేటువంటి వాడు ఉన్నాడని చెప్పుకున్నాం. ఆయన మధురాపురంలో ఉండేవాడు. మధురాపురాన్ని రాజధానిగా చేసుకొని మాధురము, సూరసేనము అని చెప్పబడేటువంటి దేశాలని పరిపాలించేవాడు. ఆ మధురానగరంలో, ఈ మధురానగరం అనేటువంటిది యాదవ రాజులకి రాజధానిగా ప్రసిద్ధికి ఎక్కింది. ఆ రాజధానిగా ప్రసిద్ధికి ఎక్కిన ఆ మధురలో ఆ వసుదేవుడికి అవతరించాడు. ఏమిటి మధుర? ఎందుకు మధురలో అవతరించాడు పరమాత్మ? ఇక్కడ చెప్తున్నారు వ్యాస భగవానుడు, మధురా భగవాన్యత్ర నిత్యం సన్నిహితో హరిహి అని. నారాయణుడు నిత్యము కూడాను నివాసం చేసేటువంటి స్థానంట మధుర. నిత్యము నివాసం చేయడం అంటే ఎక్కువగా ప్రతి యుగంలో కూడాను ఆయన ఈ మధురాపట్నాన్ని అవతరించడం కోసంగా ఎన్నుకున్నారట. అసలు మధుర అంటే ఏమిటి? దాని అర్థమే మధురాతీతి మధుర అని. మధు అంటే నారాయణుడు, నారాయణుడికి మధు అని పేరు. మధురాతీతి, రా అంటే అదొక ధాతువు, రా ఆదానే అనేటువంటిది ఒక ధాతువు. రా ఆదానే అనేటువంటి ధాతువుకి అర్థం ఏమిటి అని అంటే ఆకర్షించుట, తన వైపుకి లాక్కొనుట. ఆ మధు అనేటువంటి నారాయణుణ్ణి ఆదాని ఆకర్షించేటువంటి భూమిట మధుర, అందువల్ల మధుర అయింది. మధురాతీతి మధుర కనుక ఆ భగవంతుని ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటుందిట, అందువల్ల దీనికి పేరు మధుర అని పేరుట. ఏమిటండి ఎప్పుడు ఆకర్షించింది మధుర అనంటే వామనావతారం. స్వయంగా పరమాత్మ వామనుడిగా పుట్టిన తర్వాత ఇదిగో ఈ మధురాపట్నానికి మధువనం అని చెప్తారు. ఆ మధువనంలోకి వచ్చి తపస్సు చేసుకున్నట్లుగా మనకి శాస్త్రం పురాణం చెప్తారు. అది కృతయుగం. త్రేతాయుగంలో దీంతో పరమాత్మకి సంబంధం ఏమిటి అంటే, త్రేతాయుగంలో కూడా మధు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతని యొక్క కుమారుడు ఉన్నాడు, అతని వల్లనే మధువనం అనే పేరు వచ్చింది. అదిగో అతని యొక్క కుమారుడు ఉన్నాడు లవణాసురుడు అని.
ఆ లవణాసురుడు అని చెప్పబడేటువంటి వాడు ఈ మధురాపట్నంలోనే ఉండి చిత్రహింసలు పెట్టేవారు అందరినీ కూడా. ఈ కష్టాలన్నీ భరించలేకపోయారు. త్రేతాయుగంలో చక్రవర్తి ఆయన రాముడు గనక ఈ ప్రజలందరూ కూడా రాముడితో మొత్తుకున్నారు. రాముడితో మొత్తుకొని మాకుండేటువంటి కష్టాలని తీర్చవయ్యా, లవణాసురుడు మమ్మల్ని అందరినీ చిత్రహింసలు పెడుతున్నాడు, అతని నుంచి రక్షించు అని పాహిమాం పాహిమాం అంటే అప్పుడు శ్రీరామచంద్రుడు తన యొక్క సోదరుడైనటువంటి శత్రుఘ్నుణ్ణి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి అతన్ని సంహరించు. అయితే లవణాసురుణ్ణి సంహరించడంత తేలిక కాదు. అందుకోసం అతన్ని సంహరించడానికి స్వయంగా తాను మంత్రించినటువంటి ఒక బాణాన్ని ఇస్తాడు. ఆ బాణంతో కొట్టు, అతను చనిపోతాడు. నీ ప్రయత్నం నువ్వు ముందు చెయ్యి, చిట్ట చివరికి ఈ బాణంతో కొట్టు, అతను చనిపోతాడన్నాడు. అప్పుడు ఆ శత్రుఘ్నుడు రాముడిచ్చినటువంటి బాణాన్ని పుచ్చుకొని అక్కడికి వెళ్ళి ఆ లవణాసురుడితో చాలా గొప్ప యుద్ధం జరుగుతుంది మధువనంలో. అలా జరిగిన తర్వాత రాముడిచ్చినటువంటి ఆ బాణాన్ని తీసుకొని అతన్ని కొట్టి చంపేస్తాడు. చంపేసి వెంటనే రాముడికి శుభవార్త చెప్పడానికి కబురు పంపిస్తాడు. ఆ శుభవార్త కోసం అతను వెళతాడు. వెళ్ళి ఆ సైనికుడు చెప్తాడు రాముడికి, రామా ఇదిగో శత్రుఘ్నుడు లవణాసురుని సంహరించాడయ్యా, కనుక ఈ రాజ్యం నీ రాజ్యంలో కలిసిపోయింది. రాముడు అంటాడు కదా, నా రాజ్యంలో కలిసింది, కానీ ఈ రాజ్యం పూర్తిగా శత్రుఘ్నుడికే ఇస్తున్నానంటాడు అని కబురు పంపిస్తాడు. శత్రుఘ్న, నువ్వే ఈ రాజ్యాన్ని పరిపాలించుకో. శత్రుఘ్నుడు సిగ్గుపడతాడు. అరే రే, ఈ రాజ్యం నాకెందుకు? నేను రాజ్యం కోసం యుద్ధం చేయలేదు, ఇతన్ని సంహరించలేదు. అన్నగారి ఆజ్ఞ కోసంగా నేను సంహరించాను, కానీ నాకు రాజ్యం అక్కర్లేదంటాడు. అంటే రాముడు అన్నాడు, నేనేదో కోపంతో లేకపోతే ద్వేషంతో అన్న మాటలు కాదు నాన్న, నిజంగా నా మనస్ఫూర్తిగా నీకు ఈ రాజ్యాన్ని నేను ఇస్తున్నాను, నువ్వు పరిపాలించుకో, నీ చేత జయింపబడినటువంటి రాజ్యం ఇది, నువ్వు పరిపాలించు అంటే శత్రుఘ్నుడు పరిపాలించాడు మధుర నగరాన్ని. అలా శత్రుఘ్నుడి చేత ఆ పరిపాలింపబడినటువంటిది కనుక ఇప్పటికీ కూడా మీకు అటు వెళితే అక్కడ శత్రుఘ్నుడి యొక్క ఆలయం కూడా ఉంది. శత్రుఘ్నుడి ఆలయం కూడా ఉంది. అలా మధుర అనేటువంటిది వచ్చింది, పరమాత్మని నిరంతరం ఆకర్షిస్తుంది. అలా ఒకటి త్రేతాయుగంలో ఆకర్షించింది. మరి శత్రుఘ్నుడు అంటే రాముడి యొక్క అంశే కదా, నారాయణుడి యొక్క అంశే కనుక ఆ విధంగా ఆకర్షించింది. ఇక ద్వాపర యుగంలోకి వస్తే సాక్షాత్తు పరమాత్మే అక్కడ అవతరించారు. నారాయణుని ఆకర్షించింది, కృష్ణుడిగా అక్కడ అవతరించారు. ఇలా చక్కగా పరమాత్మని నిరంతరము కూడాను ఆకర్షించేది కనుకనే మన అమ్మ తిరుపవైలు కూడా కీర్తిస్తుంది. మన్ను వడమధురై మైందనై అంటుంది. మన్ను అంటే స్థిరమైనటువంటి వడమధురై మైందనై. ఆ వడమధుర అని ఉత్తర మధుర అంటారు. ఉత్తర దేశంలో ఉన్నటువంటి మధుర, కృష్ణుడు పుట్టినటువంటి. దక్షిణ దేశంలో కూడా మధురై అని ఉంది కదా, అందువల్ల వడమధురై అని ప్రత్యేకంగా చెప్పింది తాను ఆ మధురాపట్నంలో పుట్టినటువంటి పిల్లవాడు. అలా ఆ మధురాపట్నానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం అది. అదే మాట ఇక్కడ వ్యాస భగవానుడు మధురా భగవాన్యత్ర నిత్యం సన్నిహితో హరిహి అని, ఆ మధుర యందు నిత్యము కూడా నారాయణుడు సన్నిహితుడై ఉంటాడు అని, వాసం చేస్తాడు. సరే, ఇలా ఉండగా ఒకసారి సూర్యవంశీయుడైనటువంటి వసుదేవుడు ఆ మధురా నగరంలో రేవతిని వివాహం చేసుకున్నాడు. మన దేవకిని వివాహం చేసుకున్నాడు. వసుదేవుడి యొక్క వివాహం చాలా అంగరంగ వైభోగంగా జరిగింది. కంసుడికి చాలా ప్రియమైనటువంటి చెల్లెలిమే దేవకి. ఆ నగరంలో తాను వివాహం అయిన తర్వాత
బయలుదేరి వచ్చేటప్పుడు తనకి చాలా ప్రియమైనటువంటి చెల్లెలు, అంటే ఇవాళ మనం చెప్పుకునేటువంటి కజిన్ అంటారు కదా, అట్లా అన్నమాట. అయినా ఆ ఉన్నటువంటి వంశానికి ఈవిడంటే చాలా ప్రియమైనటువంటిది కనుక కంసుడు స్వయంగా తాను దగ్గరుండి వివాహాన్ని జరిపించాడు వసుదేవుడితో. జరిపించిన తర్వాత చాలా వైభవంగా ఆవిడ్ని సాగనంపారు. బంగారు రథాలు అనేకం బయలుదేరాయట. అనేకమైనటువంటి గోవుల్ని, అనేకమైనటువంటి ఏనుగుల్ని, వీటన్నిటినీ కూడాను బహుమానాలుగా ఇచ్చారట. అన్నిటితో కలిసి బయలుదేరుతున్నాడు తాను. స్వయంగా నేనే నా చెల్లెల యొక్క రథాన్ని నడుపుతానని చెప్పి ఆ రథాన్ని బయలుదేరి తీశాడు తాను. అలా రథం నడుస్తోంది, వెళుతున్నారు. వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో అశరీరవాణి యొక్క శబ్దం వినిపించింది. అశరీరవాణి అన్నది కదా కంసుడిని ఉద్దేశించి. ఎప్పుడైతే ఇలా మధ్యలో వెళుతోందో వెంటనే ఆకాశంలో అంతా మబ్బులు పట్టాయిట, నల్లగా అయిపోయిందిట. ఇతనికి కొన్ని అపశకునాలు వచ్చినాయిట. ఆ అపశకునాలని చూసి, నల్లనైనటువంటి మబ్బుల్ని చూసి, ఏదో విచిత్రమైనటువంటి గాలుల్ని చూసి, వీటన్నిటి చూసి ముందుగానే భయపడుతున్నాడు ఇతను. ఆ భయంతో పాటు ఇదిగో ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ అశరీరవాణి వినిపించేప్పటికి ఉలిక్కుపడి రథాన్ని ఆఫ్ చేశాడు. అప్పుడు అన్నదట అశరీరవాణి, అస్యాస్త్వామష్టమో గర్భో హంతాయాం వహసే అబుధ అన్నది. అబుధ అన్నది, మూర్ఖుడా అన్నది. రే మూర్ఖుడా, నువ్వు ఎవరినైతే రథంలో కూర్చోపెట్టుకొని తీసుకొని పోతున్నావో ఆ దేవకి యొక్క అష్టమ గర్భం వల్లనే నీ ప్రాణానికి హాని ఉన్నది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడే నీ ప్రాణాలు హరిస్తాడు అన్నది. నన్ను మూర్ఖుడా అని పిలిచేవాళ్ళు ఎవరు? కంగారు పడ్డాడు తాను. అహంకారి అతను. అహంకారైనటువంటి తాను అప్పుడు అర్థమైంది నిజంగా నేను మూర్ఖుడినే. ఆ మూర్ఖ సంబోధన నిజమే అని అప్పుడు అర్థమైంది. ఎందుకు? తనకి అష్టమ గర్భం ఎవరి వల్లనైతే మృత్యు వస్తుందో ఆ అష్టమ గర్భాన్ని ధరించేటువంటి దేవకిని తాను మోసుకొని వెళ్ళడం ఏమిటి అంటే తన మృత్యువుని తానే తీసుకెళ్తున్నాడు కదా సాదరంగా. అప్పుడు అర్థమైంది మూర్ఖుణ్ణి నేనని. పక్కన ఆ కోపం విపరీతంగా కట్టలు తెంచుకొని వచ్చేసింది. తాను తన యొక్క వరలో నుంచి కత్తి తీశాడు. తీసి ఆ దేవిని చంపేయాలనుకున్నాడు. దేవతలు ఎన్ని పన్నాగాలు పన్నినా నాకేం నష్టం లేదు. నాకు మృత్యు ఇతని యొక్క అష్టమ గర్భం అయితే అసలు గర్భాన్ని ధరించేటువంటి దేవకినే నేను నాశనం చేస్తానన్నాడు అని కోపావేశంతో ఊగిపోయాడు. కత్తి తీశాడు, ఆమె యొక్క జుట్టు పట్టుకున్నాడు, లాగాడు. అతను చాలా సిగ్గులేనటువంటి వాళ్ళలాగా అతన్ని చంపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే వసుదేవుడు కంగారు పడ్డాడు. అప్పుడే వివాహం అయింది, ఇంకా కాళ్ళకి రాసినటువంటి పసుపు కూడా ఆరలేదు. అలాంటి సమయంలో ఇవన్నీ చంపేయడం ఏమిటి? కంగారు పడ్డాడు అతను. అతనికి బలం ఉన్నది, కానీ ఇతను రాక్షసుడు. అందుకని ఏం చేయాలి? ఈ సమయంలో బాగా కోపంలో ఉన్న వాటి దగ్గర ఇంకా కోపం తెచ్చుకొని అరిస్తే కోపం వృద్ధి పొందుతుంది, తగ్గదు. అప్పుడు ఏం చేయాలి? శాంతంగా ఉండాలి. అందుకని వసుదేవుడు చాలా శాంత భావాన్ని వహించి అతనితో మాట్లాడడం కూడా శాంతంగానే మాట్లాడాడు. మాట్లాడి, అరే రే ఎందుకు అలా చంపుతున్నావు ఏమిటన్నాడు. నువ్వు వెళ్ళలేదా అశరీరవాణి? లోకమంతా వినిపించింది కదా అన్నాడు. అని వెంటనే అనేటప్పటికీ ఇదిగో ఈ దేవకి యొక్క అష్టమ గర్భం నాకు మృత్యువు కనుక నేను తప్పనిసరిగా ఇతన్ని చంపేస్తాను అన్నాడు. అనేటప్పటికీ వెంటనే ఇతను అన్నాడు కదా, ఏమయ్యా కంస, నువ్వు భోజకుల యొక్క కీర్తికి పతాక లాంటివాడి. ఆ కీర్తిని లోకంలో వ్యాపింపజేసేటువంటి వాడు. ఎందుకంటే ఉగ్రసేనుడు బలహీనుడు. ఉగ్రసేనుడు చాలా బలహీనుడు అవటం వల్ల ఆ బలహీనుడైనటువంటి అతను రాజ్యానికి రాజుగా ఒక పేరుకి ఉన్నాడు తప్ప నిజంగా రాజ్యాన్నంతటిని పరిపాలిస్తుంది కంసుడే. కనుక నువ్వు భోజకులాని యొక్క కీర్తికి నీ కలుగజేసేటువంటి వాడివయ్యా. అలాంటి గుణవంతుడైనటువంటి నువ్వేమిటి వివాహం జరిగినటువంటి ఈ రోజు ఏమిటి
ఒక స్త్రీని, బలం లేనటువంటి ఒక స్త్రీని, అందులో నీకు సోదరిని చంపడం ఏమిటి, ఆశ్చర్యంగా ఉందన్నాడు. సిగ్గుచేటు కదా ఇది అన్నాడు. నీ పరువుకి ఎంత తక్కువ, నీ కీర్తి అంతా కూడా బుగ్గిపాలు చేసుకుంటున్నావు నువ్వు అన్నాడు. ఏమయ్యా అతను అన్నాడు వెంటనే, ఏమిటి నువ్వు అంటోంది? ఒక స్త్రీ కావచ్చు, నాకు సోదరే కావచ్చు, నా కులంలోనికి నేను పెద్ద కీర్తివంతుడినే కావచ్చు, అన్నీ కావచ్చు, కానీ లోకంలో ఎవరైనా సరే తన మృత్యువుని తాను తప్పనిసరిగా ప్రయత్నపూర్వకంగా అయినా సరే తన మృత్యువు నుంచి తాను తప్పించుకోవాలి. తన మృత్యువు నుంచి తాను తప్పించుకోవాలి అంటే ఆ మృత్యువు ఇచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వారిని నశింపచేయాలి. స్త్రీ అయినా ఎవరైనా సరే ఏం పర్వాలేదు అన్నాడు. అనేటప్పటికే వీడు మూర్ఖుడు, వీడు వినడమే భావం కలిగింది ఆయన. అప్పుడు అన్నాడు అతను, నువ్వు అసలు లోకంలో ఒక విషయాన్ని నువ్వు గుర్తించావా? నువ్వేమన్నా మన చిరంజీవి అనుకుంటున్నావా? లోకంలో ఏమో ఆయుష్ పరిపూర్ణంగా కలిగినటువంటి వాడివి, కొన్ని వందల వేల సంవత్సరాల ఆయుష్తో జీవించేవాడు అనుకుంటున్నావా? లోకంలో ఎవ్వడు పుట్టినా అతనితో పాటు మృత్యువు కూడా పుడుతుందయా అన్నాడు. ఎవరు పుట్టినా మృత్యువు కూడా జన్మిస్తుంది. ఈవేళ కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, మృత్యువు అనేటువంటిది వచ్చి తీరుతుంది. ఆ మృత్యువుకి భయపడిపోయి ఇప్పుడు నీ చేయకూడనటువంటి కార్యాన్ని, అధర్మ కార్యాన్ని నువ్వేలా చేస్తావు అన్నాడు. అనేటప్పటికీ తాను అంటూ ఒక మాట అన్నాడు, మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి. వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ ప్రాంతాన్ని వదిలేయాలి. ఒక అడుగు తీసి ఇంకొక ప్రాంతంలో వేస్తేనే ఈ ప్రాంతాన్ని మనం వదిలిన వాళ్ళు అవుతాం. అలాగే ఒక జలగ ఉంటుంది, జలగ. ఆ జలగ వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంటే నీటిలో ఒక గడ్డి పరకను పట్టుకుంటుంది. పట్టుకొని మళ్ళీ ఇంకో గడ్డి పరక పట్టుకునేదాకా ఇది వదలదు. అది పట్టుకోగానే ఇది వదిలేస్తుంది. జీవితం కూడా ఇలాంటిదేనయ్యా. లోకంలో పుట్టినవాడు ఎవడైనా సరే తన శరీరాన్ని వదిలేసేవాడే. ఇంకొక శరీరాన్ని చూసుకుంటాడు, ఈ శరీరాన్ని వదిలేస్తూ ఉంటాడు. అందువల్ల ఈ శరీరంలో శాశ్వతంగా ఉండేవాడు ఎవడు లేడు అన్నాడు. అందువల్ల దీనురాలయ్యింది, నిన్ను కాళ్ళు పట్టుకొని ప్రార్థిస్తుంది, చంపకు చంపకు అంటోంది. అలాంటి బాలిక అయినటువంటి ఈ దేవకిని నీ పుత్రికలాగా నువ్వు భావించి ఇవన్నీ సంహరించడం అనేది మానేయి అన్నాడు. వెళ్ళలేదు. దుష్టుడు కదా, పరమ దుష్టుడు, దుర్మార్గుడు వాడు. అలాంటి వాడు అవడం చేత తన ప్రయత్నాన్ని విరమించుకునే ప్రయత్నం చేయలేదు. ఇతను బతిమాలి 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 చిట్ట చివరికి అన్నాడు అతను, సరే నీకు నేను ఏదో ఒక ఉపాయం చేసి ఎట్లాగైనా సరే దేవకిని చంపకుండా నేను ప్రయత్నం చేసుకుంటాను, వదిలేస్తావా అన్నాడు. అంటే అతను అన్నాడు కదా, శాస్త్రం చెప్తోంది, కంసుడు అంటున్నాడు, బుద్ధిమంతుడైనటువంటి ఏ వ్యక్తి అయినా సరే తన యొక్క బుద్ధిబలం చేత మృత్యువుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తాను ప్రయత్నించినా కూడా సఫలం కాలేదనుకో, అప్పుడు అతని దోషం కాదు. మరి నా ప్రయత్నమే నేను చేయనీయకుండా నన్ను అడ్డుకుంటే ఎలాగన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, కంస, అశరీరవాణి పలికిన దాన్ని అనుసరించి ఒకసారి నువ్వు కూడా ఆలోచించు. నువ్వు చంపాలనుకుంటున్నావు దేవకిని, నేను చెప్పినటువంటి తర్కాన్ని విన్న తర్వాత నీకు మంచిది అనిపిస్తే నేను చెప్పిన మార్గంలో రా, లేకపోతే నువ్వు చంపేయి అన్నాడు. ఏమిటిది? నువ్వు అశరీరవాణి పలికినటువంటి మాటలు విన్నావు కదా అన్నాడు. విన్నాను, అందుకే కదా చంపబోయేది అన్నాడు. కానీ ఆ అశరీరవాణి ఏం పలికింది? నీకు దేవకి వల్ల మృత్యు అని చెప్పలేదు. దేవకికి పుట్టేటువంటి అష్టమ గర్భం అన్నది. మొదటి సంతానం కూడా చెప్పలేదు, అష్టమ గర్భం అన్నది. ఎంత కాలం ఉన్నదయ్యా! నీవెందుకు అష్టమ గర్భం, ఎప్పుడో రాబోయేటువంటి అష్టమ గర్భానికి ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు? నువ్వు ఒక రాజువి, ఒక క్షత్రియుడివి, ఇంత బలవంతుడివి, ఇంత కీర్తిగలవి, చీ 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 అన్నాడు బాబు.
నీకు పుత్రుల వల్ల నీకు నష్టం అన్నాడు, ప్రాణ నష్టం కనుక నా పుత్రులందరినీ ఇచ్చేస్తాను. నాకు సంతానం కలిగితే కలిగినటువంటి ప్రతి సంతానాన్ని నీ చేతిలో పెట్టేస్తాను. నువ్వు చంపుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం అన్నాడు. నీకు కలిగేది అష్టమ గర్భం వల్లనే, అన్ని అందరూ సంతానాన్ని ఇచ్చేస్తా అన్నాడు. ఇతనికి తర్కం కొద్దిగా బాగుందనిపించింది. యథార్థమే కదా, ఈ సోదరుని చంపేసేసి నేను అపకీర్తి ఎందుకు పెంచుకోవాలి, ఇది బాగానే ఉందన్నాడు. సరే నిజంగానా అన్నాడు. నేను అబద్ధం ఆడలేదు, ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. ప్రమాణపూర్తిగా తాను చెప్పాడు, ప్రతిజ్ఞ చేశాడు, నా సంతానాన్నంతటినీ నీకే ఇచ్చేస్తాను. ఇతను అన్నాడు, నీ వంశస్థులందరూ కూడాను ఇలా సత్యవాక్య పరిపాలకులు అని నాకు తెలుసు కనుక నీ మాట నేను నమ్ముతున్నాను అన్నాడు. సందేహం లేదు, నేను మాట ఇస్తున్నాను, నా సంతానం అంతా నీకు ఇస్తానన్నాడు. మంచిదని అంగీకరించాడు. అమ్మయ్య అనుకున్నాడు పాపంతో. తన భార్యను ఎలాగో కాపాడుకోగలిగాడు. సంతోషంతో వసుదేవుడు తన గృహానికి వెళ్ళిపోయాడు. తర్వాత దేవకికి 8 మంది పుత్రులు కలిగారు, ఒక పుత్రిక కూడా కలిగింది, సంతానం. సరే ప్రతిజ్ఞాభంగం కలగకూడదు, ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి సంతానం కలిగింది. ఆ కలిగినటువంటి సంతానంలో మొదటి సంతానం ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకొని వెళ్ళాడు. మరి ప్రతిజ్ఞ చేశాడు, ప్రతిజ్ఞ భంగం కలగకూడదు, అందువల్ల తీసుకొని వెళ్ళి అతనికి ఇచ్చాడు. మన సుఖమహర్షి అంటున్నారు కదా, ఏమయ్యా సత్యసంధులైనటువంటి వారికి, అలాంటి సాధువులకి దుస్సహమైనటువంటి కార్యక్రమం ఏది ఉండదన్నాడు. ఇతను సత్యసంధుడైనటువంటి సాధువు వసుదేవుడు, అందువల్ల స్వయంగా తన సంతానాన్నే తాను మృత్యుపాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు తన మాట కోసం. భగవంతుడు ప్రధానమైనటువంటి వాడు అని ఎవరైతే నమ్ముతారో అలాంటి వారికి ఏ విషయంలో కూడాను అపేక్ష అనేటువంటిది ఉండదు. పొందదగినవాడు పరమాత్మ అని తెలిసిన తర్వాత ఇంకా లోకంలో ఏది ఉన్నది పొందదగింది కనుక దేని యందైనా సరే నిర్లక్ష్యం పెడతాడు. దేని యందు కూడా అపేక్ష అనేటువంటిది జనించకుండా జాగ్రత్తగా జీవిస్తాడు. వసుదేవుడు కూడా అలాంటి వాడే. చాలా నిందితమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి చేయకూడనటువంటి పని అంటూ ఏది ఉండదు, ఏ పనైనా చేస్తారు వాళ్ళు. భగవంతుడికి ఆత్మ సమర్పించినటువంటి వాళ్ళకి మాత్రం విడువరానిది ఏది ఉండదు. దుష్టుడైనటువంటి వాడికి చేయకూడని పని అంటూ ఏముండదు. భగవంతుడికి ఆత్మ సమర్పణం చేసినటువంటి వ్యక్తికి విడువరానిది ఏది కూడా ఉండదు. అన్నిటినీ వదిలేస్తాడు భగవంతుడి కోసం. ఇదిగో వీళ్ళిద్దరి యొక్క స్థితి అలా ఉన్నది. వసుదేవుడేమో అతను భగవంతుడికి ఆత్మసమర్పణం చేసినటువంటి మహానుభావుడు కనుక అతనికి విడువరానిది ఏదీ లేదు, దేని మీద వ్యామోహం లేదు, అందుకనే పుత్రుడిని వదిలేస్తున్నాడు. దుష్టుడైనటువంటి కంసుడేమో అతని యొక్క స్వభావంతో తాను తన యొక్క సోదరినే చంపడానికి సిద్ధపడిపోయాడు. అతనికి చేయకూడదు ఏముంటుంది అని వీళ్ళిద్దరి యొక్క స్వభావాలు ఇలా ఉంటాయని చక్కగా సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి చూపించాడు. సరే మొత్తం మీద కంసుడి దగ్గరికి వసుదేవుడు పిల్లవాడిని తీసుకొచ్చారు, మొట్టమొదటి సంతానాన్ని. ఏమిటన్నాడు కంసుడు, నీకు నేను ప్రతిజ్ఞ చేశాను, నాకు కలిగేటువంటి సంతానం నీకు ఇచ్చేస్తానని. నాకు కలిగినటువంటి ప్రథమ సంతానం ఇది, ఈ సంతానాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు అతన్ని చంపేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం అన్నాడు. అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఈ కంసుడికి ఎందుకు పుట్టిందో కొద్దిగా మంచి బుద్ధి పుట్టింది. పుట్టి కొద్దిగా ఇతని మీద విశ్వాసం కలిగింది, వసుదేవుడి మీద. పిలిచాడు, అయ్యి వసుదేవ ఇలారా. ఏమిటన్నాడు, ఈ పిల్లవాడిని తీసుకెళ్ళిపోవాలి. అదేమిటి తీసుకెళ్ళిపోమంటావేంటి, నీకు ప్రతిజ్ఞ చేశాను, నీకు ఇచ్చేస్తున్నాను, చంపేసుకుంటే చంపేసుకో, ఏమన్నా చేసుకో అన్నాడు. నేను అది చూడలేను, వెళ్ళిపోతున్నాను అన్నాడు. అక్కర్లేదయ్యా, నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు. నిజంగా అంటున్నాడా లేకపోతే
పరీక్ష నాకు అర్థం కాలేదనుకున్నాడు పాపం, సందేహిస్తూ నిలబడ్డాడు. అప్పుడు కంసుడు అన్నాడు, నిజంగానే చెప్తున్నాను నేను, నీలో ఉన్నటువంటి సత్యసంధత ఏదైతే ఉన్నదో దానికి నేను లొంగిపోయానన్నాడు. నువ్వు అబద్ధం ఆడలేదు, నిజంగా నువ్వు చేసినటువంటి ఆ ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకొని నీ సంతానం, మొదటి సంతానాన్ని నువ్వు తెచ్చి నాకు ఇచ్చావు. కానీ ఆ శరీరవాణి పలికింది అష్టమ గర్భం కదా, నాకు మృత్యువు. మరి వీళ్ళని ఎందుకు నేను చంపాలి, తీసుకెళ్ళిపోవాలి. ఇతని వల్ల నాకేం భయం లేదు, పట్టుకెళ్ళిపో అన్నాడు. ఒకటి గుర్తుంచుకోండి, ఒక సింహం ఉన్నదిట. ఈ సింహం ఏం చేసిందిట, ఇవాళ ఏకాదశి నేను ఉపవాసం ఉంటున్నానన్నది. ఏమన్నదండి? ఇవాళ ఏకాదశి నేను ఉపవాసం ఉంటున్నానన్నదిట, ప్రకటించింది జంతువులందరికీ. జంతువులన్నీ ఆనందపడిపోయాయి. అమ్మ బాబాయ్, మా రాజుగారు ఎంత అద్భుతంగా ఏకాదశి వ్రతాన్ని పొంది మమ్మల్ని ఎవరిని తినకుండా ఉన్నారు, స్వేచ్ఛగా తిరిగినట్టు. వెర్రివి నమ్మే. నిజంగానే ఏకాదశి వ్రతం పాటించాడు ఈ సింహరాజు, కానీ వాటికి తెలియదు. ఒకరోజు ఆకలితో పూర్తిగా ఉంటే మర్నాడు డబల్ తింటాడు. అందువల్ల సింహం యొక్క ఉపవాసం ఎక్కువ జంతువులకి మూడుతుందన్నమాట. అట్లాంటి వాడు కంసుడు. ఇతను దయతలచడం అంటే తర్వాత ఏదో మహోపద్రవం జరగబోతుంది అని గుర్తు అన్నమాట. వీడు దయతలిచాడు, పంపించేశాడు. ఆశ్చర్యపోయాడు, ఆనందంతో పట్టుకెళ్ళిపోయాడు తన గృహానికి వసుదేవుడు ఆ పిల్లవాడిని. వసుదేవుడు అలా వెళ్ళిపోయాడో లేదో చటుక్కని దిగాడు నారద మహర్షి అక్కడికి. నారద మహర్షి దిగి, ఏమిటయ్యా అశరీరవాణి పలికింది నిజం చేస్తున్నావు అన్నది. ఏమిటన్నాడు, నిన్ను మూర్ఖుడు అన్నది నిజంగానే మూర్ఖుడుగా చూపిస్తున్నావు అన్న. అంటే ఏమిటన్నాడు, నువ్వు చేసేవన్నీ మూర్ఖ పనులు. వెర్రివాడ, నందుడు, వసుదేవుడు, వృష్ణివంశీయులు, వారి జ్ఞాతులు, అలాగే మిత్రులు, బంధువులు అందరూ కూడా దేవతలయ్యా అన్నాడు. ఇదంతా పెద్ద పన్నాగం. సో నువ్వెవరో తెలుసా, నీ పూర్వజన్మ నీకు తెలుసా అన్నాడు. తెలీదన్నాడు. నీ పూర్వజన్మలో నువ్వు కాలనేమి అనేటువంటి రాక్షసుడు. మహాయుద్ధం జరిగినప్పుడు నిన్ను నారాయణుడు చంపేశాడు. చస్తూ నువ్వు అన్నావు, నేను ఎలాగైనా సరే ఏ జన్మ ఎత్తైనా సరే నిన్ను చంపుతాను అని అంటూ చచ్చావు. ఇవాళ కంసుడై పుట్టావు ఆయన మీద పగతో. నీకు నారాయణుడి మీద పగ ఉన్నదా లేదా? అయ్యో నాకు లేకపోవడం ఏంటన్నాడు. వెర్రివాడ, దేవతలందరూ ఆయనకి సహాయం చేయటం కోసం వస్తున్నారు, నీకు అశరీరవాణి చెప్పిందా లేదా? దేవకి యొక్క అష్టమ గర్భంలో నీకు మృత్యువు పుడుతున్నాడు. నీకు మృత్యు ఎవరు? నారాయణుడు తప్ప ఇంకెవరు ఉన్నారు? ఆ నారాయణుడికి సహాయం చేయడం కోసమే దేవతలందరూ కూడా వస్తున్నారయ్యా, వచ్చారయ్యా, వీళ్ళందరూ వాళ్ళేనయ్యా. నువ్వు మూర్ఖుడివి, నువ్వు గ్రహించలేకపోయావు. అయ్య బాబు, ఎంత పెద్ద ఇది జరుగుతోంది, ప్లాన్ జరుగుతోంది అనుకున్నాడు బాబు. నారదుడా, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, నా హితాన్ని కోరేవాడివి, నువ్వు చాలా మంచి పని చేశావు. అయితే నేను ఇప్పుడు ఏమిటంటాను, నువ్వు ఆ పిల్లవాడిని వదిలేసేవేంటి అన్నాడు. ఆ పిల్లవాడిని చంపేయాలి అన్నాడు. అదేమిటి పిల్లవాడిని చంపడం ఎందుకు, చిన్నవాడు కదా. అందులో వసుదేవుడు నిజం పలికాడు, అబద్ధం చెప్పలేదు. నువ్వు అన్నట్టు దేవతే కావచ్చుగాక, చెప్పిన మాటని మాత్రం తాను అబద్ధం చెప్పకుండా పాలించాడు కదా, అయినా చిన్న పిల్లవాడు కదా, వాడిని చంపడం ఎందుకు అన్నాడు. వెర్రివాడ, నీకు ఆ మాత్రం కూడా గ్రహించలేకపోతున్నావు. అశరీరవాణి ఏం చెప్పింది నీకు? దేవక యొక్క అష్టమ గర్భం నీకు మృత్యు అవుతుంది అని. అష్టమ గర్భం అంటే ముందు నుంచే వెనక నుంచా? ముందు నుంచే వెనక నుంచా? ఎవడికి తెలుసు అన్నాడు.
అయ్యో బాబోయ్, రహస్యం చెప్పావయ్యా, నేనంత మూర్ఖుణ్ణి, నిజంగానే నాకు అనుకోలేదు అలాగా అనుకుని వెంటనే బయలుదేరి వసుదేవుడిని పిలిపించేశాడు. వసుదేవుడిని పిలిచాడు. వెంటనే అతన్ని కారాగారంలో పెట్టించాడు. ఆ పిల్లవాడిని చంపేశాడు. ఈ కంసుడు చాలా దుర్మార్గుడు. తన తండ్రి ఎవరైనా సరే, అంటే ఈవేళ పుట్టేవాళ్ళందరూ రాక్షసులు కనుకనే అలాంటి రాక్షసులైనటువంటి వాళ్ళు తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లోనూ లేకపోతే రోడ్ల మీదనో తోలేస్తున్నారు. ఆ రాక్షస అంశతో పుట్టినవాడే కనుక, రాక్షసుడే కనుక కంసుడు కూడా తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడిని, స్వయంగా కన్న తండ్రిని తొందరగా అలా పెట్టడానికి మనస్సు ఒప్పదు లోకంలో ఎవరికి కూడా. కానీ అతని తండ్రిని కారాగారంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడండి అని ఒక సందేహం వచ్చింది. కంసుడు కన్న తండ్రిని అలా పెట్టడం ఏంటి, అంత దుర్మార్గుడు, నీచుడు, నిజంగా దుర్మార్గుడే. అక్కడ ఆ మాత్రం కనీసం లేదా అంటే కారణం ఉంది అని మనకి పద్మపురాణం ఒకటి చెప్తుంది ఒక విషయాలు. ఏమిటి కారణం అంటే, అసలు కంసుడు అనేటువంటి వాడు ఈ కాలనేమి అనేటువంటి అంశతో పుట్టాడు. వాడు నారాయణుడి మీద ఉండేటువంటి శత్రుత్వంతో పుట్టినటువంటి వాడు. ఎవరికి పుట్టాలి? అయితే ఒక రోజున ఉగ్రసేనుడు ఉన్నాడు. ఉగ్రసేనుడి యొక్క భార్య పేరు పద్మావతి. ఆ ఉగ్రసేనుడి యొక్క భార్య పద్మావతి తన పుట్టింటికి వచ్చింది. పుట్టింట్లో ఉన్నటువంటి కొంతమంది తో పూర్వం ఉండేటువంటి స్నేహితులు ఉంటారు కదా, సఖులు, వాళ్ళందరితో కలిసి వనాల్లో అద్భుతంగా ఆనందంగా విహరిస్తుంది. అలా విహరిస్తూ ఉన్నప్పుడు ఒక యక్షుడు ఆకాశంలో సంచరిస్తూ వెళుతున్నాడు. భూమి మీద ఉండేటువంటి విచిత్రాలు చూసుకుంటూ వెళుతున్నాడు. ఆ వెళుతూ ఉన్న సమయంలో ఈ పద్మావతి కనిపించింది. ఈవిడ యొక్క సౌందర్యాన్ని చూసి ఆ యక్షుడు కిందకి దిగాడు. దిగిన తర్వాత ఈవిడ్ని బలవంతం చేయబోయినప్పుడు ఈవిడ ఎటువంటి పరిస్థితుల్లో అతనికి అందకుండా దూరంగా వెళుతూ అతనితో వాదించింది. నేను పతివ్రతని, నన్ను ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు తాకడానికి కూడా వీల్లేదు అంటూ చాలా గొడవ చేసింది. నేను పతివ్రతని, ధర్మాన్ని పాటించేటువంటి దాన్ని, నీలాంటి అసురుడైనటువంటి వ్యక్తి నన్ను తాకలేడు అని అంటూ ఉన్నప్పుడు నువ్వేం ధర్మాన్ని పాలించావు అన్నాడు. అదేమిటి, నేను ధర్మాన్ని ఇప్పుడే అధర్మంలో ఉన్నావు నువ్వు అన్నాడు. ఇప్పుడు నేనేం అధర్మంలో ఉన్నాను? ఎప్పుడైనా సరే ఒక కన్య వివాహమైన తర్వాత తాను అత్తింటికి వెళ్ళినప్పుడు ఇక పుట్టింటి సంబంధమే ఉండదు. తన తల్లి తండ్రి అత్తింట్లో పుట్టింట్లో ఉన్నప్పుడు, కానీ అత్తింటికి వెళ్ళిన తర్వాత అత్తమామలే తల్లిదండ్రులు అనేటువంటి భావనతో వారి యందు భక్తితోటి జీవనం సాగించాలి. ఇది ధర్మం. ఎప్పుడు వివాహమైనటువంటి భార్య పుట్టింటికి వెళ్ళడం అనేటువంటిది కూడదు. మరి ఆ ధర్మాన్ని నువ్వు పాటించావు. అందుకే సీతమ్మ ఎప్పుడు పుట్టింటికి వెళ్ళలే. సీతమ్మని చూడడానికి తన తండ్రి జనకుడే వచ్చేవాడు మాటి. అది అధర్మం. నువ్వు అధర్మాన్ని పాటిస్తూ నేను ధర్మ పన్నాలన్నీ చెప్తావేంటి నువ్వు అన్నాడు. కాదు, కూడదని, నేను పతివ్రతనని ఎంత గొడవ చేసినా కూడా వినకుండా ఆ యక్షుడు ఆమెని బలాత్కరించాడు. దాంతో ఆవిడ గర్భవతి అయింది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా తనలో తాను దుఃఖపడుతోంది. పాప తనకి ఇష్టం లేదు ఈ గర్భం. తనకి ఇష్టం లేనటువంటి ఈ గర్భాన్ని ఎలాగైనా సరే మొత్తం పతనం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆ గర్భాన్ని అనేక రకాల ప్రయత్నాలతో దాన్ని పతనం చేయడానికి చేసినా కూడా పతనం కావడం లేదు. ఆ శిశువు పెరుగుతున్నటువంటి ఈ శిశువుని గర్భంలోనే చంపేయాలనేటువంటి కోపం వచ్చి ఆ పద్మావతి కడుపును గుద్దుకునేది, రాళ్లతో గుద్దుకునేది అతన్ని చంపడానికి. చాలా ప్రయత్నాలు చేసింది బాబు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అతను చావడం లేదు. పోగా గర్భంలో నుంచి మాట్లాడాడు వాడు, అమ్మా నువ్వు ఎందుకు అంత కష్టపడతావు, నీ శరీరానికి ఎందుకు అంత కష్టం చేసుకుంటావు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నేను చావను, కనుక నీ ప్రయత్నం అంతా విఫలం అవుతుంది, అనవసరం, నీకు అనారోగ్యం వస్తుంది, నీ శరీరం చెడుతుంది, వదిలేసేయి అన్నాడు. చాలా దుఃఖపడింది, కానీ కన్నది. ఇతను ఎవరి పుత్రుడయ్యాడు? యక్షుడి పుత్రుడయ్యాడు, ఉగ్రసేనుడి పుత్రుడు కాదు. దానివల్ల ఇతనికి తండ్రి అనే మమకారం లేదు అని పద్మపురాణం మనకి అతని యొక్క చరిత్రను తెలియజేస్తుంది. సరే, ఈ మగధరాజు జరాసంధుడు ఉన్నాడు అని నిన్న చెప్పుకున్నాం. జరాసంధుడి యొక్క చరిత్ర. అతనికి లొంగిపోయాడు ఈ కంసుడు. ఎందుకు లొంగిపోయాడు అంటే అతని యొక్క పిల్లల్నిచ్చి వివాహం చేశాడు కంసుడికి. కంసుడికి ఎందుకు వివాహం చేయవలసి వచ్చింది అంటే కంసుడు మహాబలవంతుడు, చాలా అద్భుతమైనటువంటి బలం కలిగినటువంటి వాడు. ఆ బలం కలిగినటువంటి తాను ఒక అద్భుతమైన బలం కలిగినటువంటి మదపుటి ఏనుగు ఒకటి ఉంది. ఆ ఏనుగును ఒక తన్నుదంతే అది వెళ్ళి మగధ రాజ్యంలో పడిందిట. మగధ రాజ్యంలో చచ్చి పడినటువంటి ఏనుగును చూసి ఆ జరాసంధుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పారట, ఇది కంసుడు తనితే వచ్చింది అనేటువంటి విషయాన్ని అతను తెలుసుకొని కంసుడు ఇంత బలవంతుడా అని భావం కలిగి అప్పుడు కంసుడిని అల్లుడిని చేసుకున్నాడు. తనకుండేటువంటి 2 సంతానాన్ని ఇచ్చి కంసుడికి వివాహం చేశాడు. అందువల్ల అతను మామ అవడం, అతను మహాబలవంతుడు అవడం, దాంతో ఈ కంసుడు అతనికి లొంగి ఉండేవాడు, అతని యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉండేవాడు. అతని యొక్క ఆజ్ఞను పాటిస్తూ కొంతమంది అసురులను జయించాడు ఇతను. కొంతమంది అసురులు ఉంటే వాళ్ళందరినీ కూడా జయించి వాళ్ళందరినీ తన వశంలోకి తీసుకున్నాడు. ఆ వశంలోకి తీసుకోబడినటువంటి వాళ్ళల్లో ప్రలంబుడు, బకుడు, పూతన, చాణూరుడు, ముష్టికుడు, అలాగే మొదలైనటువంటి వాళ్ళు, ఆ అఘాసురుడు మొదలైన అందరూ కూడాను అతను జయించి తన వశంలోకి పెట్టుకున్నటువంటి వాళ్ళు, తన సేవకుల కింద పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెట్టుకొని యాదవులందరినీ కూడా బాధిస్తున్నాడు ఈ కంసుడు వీళ్ళ బలాలతో. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా యాదవులు ఇతని ద్వారా చాలా దుఃఖాలు పొందుతున్నారో ఆ యాదవులందరూ కూడా ఇంకా అక్కడ ఉండలేక వదిలేసేసి మధురాపట్నాన్ని కురు దేశానికి, పాంచాల దేశానికి, కేకయ దేశానికి, సాల్వ, విదర్భ, నిషధ, విదేహ, కోసల మొదలైనటువంటి దేశాలన్నిటికీ కూడాను వెళ్ళిపోయారు వలస. ఇక్కడ ఉండలేరు, అంత దుర్మార్గుడు వీడు. సరే, కొంతమంది జ్ఞాతులు, కొంతమంది మాత్రమే ఇక్కడ ఉండిపోయారు. ఉండిపోయి ఇది మన కంసుడిని సేవిస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వాళ్ళల్లో అక్రూరుడు కూడా ఇక్కడ ఉండిపోయాడు. అయితే ఈ కంసుడు ఎవరైతే ఉన్నారో వీడు దేవకి యొక్క 6 సంతానాన్ని కూడాను ఒక్కొక్కళ్ళని నాశనం చేసుకుంటూ వచ్చాడు. ఆ వసుదేవుడు దగ్గరికి వెళ్ళడం, అతను కారాగారంలోనే ఉన్నాడు, పుట్టగానే వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకోవడం, చంపేసేయటం, వచ్చేయటం నిర్దయగా. చాలా దుఃఖపడుతోంది, నా సంతానం అంతా వ్యర్థమైపోతున్నారని దేవకీదేవి. సరే, ఇలా ఉంటూ ఉండగా ఆమెకి 7వ గర్భం వచ్చింది. చాలా ఆనందం కలిగింది, కానీ వెంటనే దుఃఖము వస్తుంది. పాపం, హర్షం శోకం 2 కూడా వస్తున్నాయి. ఎందుకు? పుట్టాడనే ఆనందం, వెంటనే చేస్తాడు అనేటువంటి దుఃఖం. 7వ గర్భం రాగానే పరమానంద భరితురాలయ్యింది, కానీ ఆ గర్భం పతనమైంది అన్నాడు శుక మహర్షి. పరీక్షణ్ మహారాజు అన్నాడు, గర్భం ఎలా పతనమైంది అన్నాడు. దానికి కారణం చెప్పాడు. ఆ గర్భంలోనే సాక్షాత్తు ఆదిశేషుడు అవతరించారు. 3 నెలల పాటు అందులో ఉన్నారు. ఇంతకు పూర్వమే నారాయణుడు యోగమాయని ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళను.
ఆ ఆజ్ఞాపించినటువంటి స్వామి ఇప్పుడు మళ్ళీ ఆమెని ఆజ్ఞాపిస్తాడు. ఏమని ఆజ్ఞాపించాట? ఎప్పుడైతే ఈ గర్భంలో చేరాడో ఇతను, వెంటనే నారాయణుడు యోగమాయని పిలిచారు. నువ్వు వెళ్ళి గోపికలు గోపబాలులతో గోపీగణాలతో ఉండేటువంటి శోభిల్లేటువంటి వ్రజమండలంలో ఈ వసుదేవుడి యొక్క భార్య అయినటువంటి రోహిణి, అలాగే మిగిలినటువంటి భార్యలు కూడా వ్రజపురంలోనే ఉన్నారట. మనందరికీ వింటూ ఉంటాం రోహిణి ఒక్కతే అక్కడ ఉన్నదని. కాదు, వసుదేవుడి యొక్క మిగిలిన భార్యలతో సహా రోహిణి అక్కడ నివసిస్తోంది. కనుక ఆ రోహిణి యొక్క గర్భంలో ఈ పిండాన్ని తీసుకొని వెళ్ళిపోయి చేర్చు అన్నారు స్వామి. ఎందుకంటే మిగిలినటువంటి భార్యలకు కూడా కంసుడి యొక్క భయం ఉన్నది కనుక అక్కడ వచ్చారు. అయితే ఈ ఉన్నటువంటి దేవకి యొక్క గర్భంలో నా అంశ సంభూతమైనటువంటి సంకర్షణుడు బలరామ రూపంతో జన్మించబోతున్నాడు కనుక అతన్ని తీసుకొని, అది ఆశేష అంశతో వస్తుంది కనుక అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి గర్భంలో చేర్చమన్నాడు. అప్పుడు ఇతను దేవకి పుత్రుడు అవుతాడు, రోహిణి పుత్రుడు అవుతాడు. ఎందుకు? ఈ గర్భంలో చేరాడు గనక, అక్కడికి చేరాడు గనక అని ఆజ్ఞాపించాడు. అందుకని ఇప్పుడు ఏమవుతుంది? తాను జన్మించేటువంటిది అష్టమ గర్భం అవుతుంది, ఈ సప్తమ గర్భం అవుతుంది. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. సరే, రహస్యం చెప్తాం ముందు. అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాకృతమైనటువంటి మానవులు, నువ్వు ఈ ఉపకారం ఏదైతే చేస్తావో, ఆమెడి గర్భంలో నుంచి ఈమెడి గర్భంలోకి నువ్వు చేర్చడం వల్ల ఒక చోట నుంచి ఇంకో చోటకి ఆకర్షింపబడ్డాడు కనుక అతను సంకర్షణుడు అని పిలువబడతాడు లోకంలో. అలా పిలువబడేటువంటి అతన్ని నువ్వు తీసుకుని వెళ్ళి అలా చేర్చినందుకు గాను నీకు వరం ఇస్తున్నాను అన్నాడు. ఏమిటిటా అంటే, ప్రాకృతమైనటువంటి మానవులు నిన్ను, అంటే ప్రాకృతమైన వాళ్ళు సామాన్యులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా నువ్వు వరాలు ఇవ్వగలిగేటువంటి స్థితి నీకు కల్పిస్తున్నాను. వాళ్ళ వరాలు ఇచ్చేటువంటి అధీశ్వరువు అవుతావు. అలా అని నిన్ను భావించి వాళ్ళందరూ కూడా నిన్ను బలులతో పూజిస్తారు, నీకు బలులు ఇస్తారు, నిన్ను పూజిస్తారు. ఈ భూమండలం మీద నీకు అనేక రకాల స్థానాల్లో ఆలయాలు నిర్మిస్తారు. దుర్గా అని, భద్రకాళి అని, విజయ అని, వైష్ణవి అని, కుముద అని, చండిక అని, కృష్ణ అని, మాధవి అని, కన్యక అని, మాయా అని, నారాయణి అని, ఈశాని అని, శారద అని, అంబిక అని, ఇలాంటి అనేక నామాలతో నువ్వు కీర్తింపబడతావు అని యోగమాయకి వరమిచ్చారు పరమాత్మ. అలాగే గర్భ సంకర్షణం వల్ల పుట్టినటువంటి వాడు ఇతను చాలా ప్రసిద్ధమైనటువంటి వాడు అవుతాడు, మహాబల పరాక్రమాలు కలిగిన వాడు అవుతాడు అన్నాడు. సరే, ఇక్కడ ఒక చిన్న ఆలోచన చేద్దాం. ఏమిటి రహస్యం అంటే, లోకంలో సంతానం కలగపోవటానికి కానీ, కలిగినటువంటి సంతానం వ్యర్థమవటానికి కానీ కారణం నాగదోషం అని జ్యోతిష్కులంతా చెప్తారు. అందువల్ల సంతానం కనుక లేకపోతే నాగప్రతిష్ఠ చేయండి అంటారు. నాగప్రతిష్ఠ కనుక చేస్తే తప్పనిసరిగా సంతానం నిలుస్తుంది, నశించేదైతే నశించకుండా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నాగప్రతిష్ఠ చేయమంటారు. ఇప్పుడు చూడండి, దేవకి పుట్టినటువంటి 6 సంతానం నశించిపోయారు. నశించిపోయినప్పుడు ఆ వరస అలాగే నడుస్తూ ఉన్నప్పుడు, ఇలా నశిస్తూ ఉన్నప్పుడే కదా చెప్పింది నాగప్రతిష్ఠ చేయమని. అలా నశించిపోతున్నప్పుడు గర్భంలో నాగప్రతిష్ఠ జరిగింది దేవకికి గర్భంలో నాగప్రతిష్ఠ జరిగింది. అలా నాగప్రతిష్ఠ తాను అంటే గర్భంలో పొందింది కనుకనే తర్వాత సంతానం నిలబడింది, కృష్ణుడు నిలబడ్డాడు. నాగప్రతిష్ఠ చేస్తే సంతానం నిలబడుతుందన్నారు కదా, నిలబడింది. కారణం అదన. కనుక ఆ నాగప్రతిష్ఠ కోసం పరమాత్మ అక్కడికి వచ్చారు. ఆ రూపంలో 3 మాసాలు ఉన్నారు దేవకి గర్భంలో, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతేకాదు,
ఆదిశేషుడు సాక్షాత్తు కృష్ణుడికి అగ్రజుడవ్వాలి. నారాయణుడికి ఈ జన్మలో అగ్రజుడవ్వాలి. అందుకోసం ముందు గర్భంలో జన్మించవలసి వచ్చింది. ఈయనే కనుక ఇక్కడికి అసలు దేవకి గర్భంతో సంబంధమే లేకుండా రోహిణి గర్భంలోనే మొట్టమొదటే జన్మించారనుకోండి, అప్పుడు సోదరుడే అవుతాడు, అప్పుడు అన్నగారే అవుతాడు. కానీ అష్టమ గర్భంలో కృష్ణుడు అవతరించినటువంటిది రాదు. ఈ అష్టమ గర్భంలో ఎందుకు పుట్టాడు అనేటువంటిది తర్వాత మన రహస్యం తెలుసుకుందాం, అది వేరే సంగతి. సరే, ముందు ఇక్కడ ఇది మనకు కావాల్సిన విషయం. సరే, మొత్తం మీద గర్భంలో చేరాడు. ఈయన్ని ఆవిడ తీసుకొని వెళ్ళి ఆ యోగమాయ ఎలా చెప్పాడో కృష్ణుడు అలాగే ఆవిడ యొక్క 3 మాసాల పిండాన్ని తీసుకుని వెళ్ళిపోయి రోహిణి గర్భంలో ఉంచేసింది. రోహిణీదేవికి ఆశ్చర్యం వేసింది, తనకి గర్భం వచ్చిందేమిటి అని. తనకి గర్భం వచ్చిందేమిటి అన్నప్పుడు స్వయంగా ఆ యోగమాయ ఆవిడికి స్వప్నంలో కనిపించి, కంగారు పడకు, నీ గర్భంలో నేను పిండాన్ని ఉంచాను అని అనుగ్రహించింది. దాంతో ఆమె కూడా కొద్దిగా స్థిమితపడింది. తర్వాత ఈ సప్తమ గర్భం అయిపోయింది. ఈ విషయం, ఈ వార్త అంతా కూడా పొక్కిపోయింది. కంసుడికి తెలిసింది, గర్భం ధరించింది, గర్భం పతనమైపోయింది అని. ఇతనికి నమ్మబుద్ధి కాలేదు. ఇది ఎలా సాధ్యం? 8వ గర్భంలో నాకు మృత్యు జన్మించినప్పుడు 7వ గర్భం రాకుండా ఎలా అయిపోతుంది అని కంగారు పడ్డాడు. నిజమేనా, యథార్థమైనా అందరినీ నిలబెట్టాడు, అందరినీ అడిగాడు. ఇది యథార్థం అని తేల్చుకున్న తర్వాత నా మీద భయం చేత, అందరినీ చంపేస్తాడు అనేటువంటి భయం చేత నారాయణుడు భయపడి ఈ గర్భాన్ని లేకుండా చేసేసినట్టున్నాడు అనుకున్నాడు దుర్మార్గుడు. సరే, మొత్తం మీద అది అయిపోయింది. అయిపోయిన తర్వాత సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం రావాలి. విశ్వాత్మకుడైనటువంటి వాడు పరమాత్మ నారాయణుడు తన అంశతోటి వసుదేవుడి యొక్క చిత్తంలో మొట్టమొదట ఆవిర్భవించాడు, మనస్సులో ఆవిర్భవించాడు. అంటే అందులో అంశగా చేరాడు. ఆ వసుదేవుల్లో చేరినటువంటి తాను అతని ద్వారా దేవకి యొక్క గర్భంలోకి చేరాడు. ఎప్పుడైతే ఆయన ఈయనలో చేరాడో ఇతనికి అద్భుతమైనటువంటి తేజస్సు వచ్చిందట వసుదేవుడికి. ఎప్పుడైతే అతనికి అంత గొప్ప తేజస్సు వచ్చిందో లోకంలో ఏ జీవి కూడా అతని దగ్గర నిలబడడానికి సాహసించలేదట. అంత అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉన్నట్ట. ఆ తేజస్సు కంసాదులైనటువంటి వాళ్ళకు కూడా సహింపరాందై ఉండడం వల్ల దుర్దర్శుడు అయ్యాట అతను. ఆ తర్వాత ఆయన ద్వారా దేవకి యొక్క గర్భంలోకి చేరట్ట పరమాత్మ నారాయణుడు. ఆమె కూడా మనస్సుతోనే ధరించిందిట. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన ఆత్మలో ఆవిర్భవించాడు వసుదేవుడు. వసుదేవుడి ద్వారా ఆమె యొక్క మనస్సులో చేరాడు. గర్భంలో చేరలేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకని? గర్భవాసం అనేటువంటిది మనలాంటి వాళ్ళకి. భగవంతుడి గర్భవాసం లేదు, కానీ తాను ఆ హృదయంలో చేరాడు. వాయువు చేత పూరింపబడింది, గర్భం ధరించినట్లుగా అవ్వింది. తాను ఎప్పుడైతే ఆ 9 మాసాలు అవ్వాయో అప్పుడు పరమాత్మ బయట ఆవిర్భవించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే భగవంతుని యొక్క పుట్టుకని మనం ఏమంటాం? ఆవిర్భావం అంటాం. అలాగా ఆయన ఆవిర్భవించాలి. భగవంతుడికి ఆశ్రయభూతమైంది దేవకి. ఇప్పుడు దేవకి యొక్క హృదయంలో చేరాడు. ఆయన చేరటం వల్ల అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉన్నది. భోజేంద్రగేహే శిఖేవరుద్ధ సరస్వతి జ్ఞానఖలే యథాసతి అని. ఎట్లా ఉందట దేవకి? కంసుడి యొక్క గృహంలో, కంసుడి ఇంట్లో ఒక కుండ ఉన్నది. ఆ కుండలో బంధింపబడినటువంటి అగ్నిలాగా ఉన్నది. అలా ఉన్నది. అలాగే జ్ఞాన వంచకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మోసం చేసేటువంటి వారు
జ్ఞానం కలిగినటువంటి ఆ జనుల చేత బంధింపబడినటువంటి విద్యాది దేవత లాగా ఉన్నదట, సరస్వతి లాగా ఉన్నదట. అంటే ఏమిటి? ఆ పరమాత్మ దేవకి యొక్క గర్భంలో ఉన్న పరిస్థితిని వర్ణిస్తున్నారు. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు, కారాగారంలో ఉన్నాడు. కారాగారంలో ఉన్నటువంటి ఆ యొక్క కుండ ఏమో దేవకి అయితే, ఆ గర్భంలో ఉన్నటువంటి అగ్ని పరమాత్మ. అలాగా జ్ఞాన వంచకులైనటువంటి వాడు ఆ కంసుడి యొక్క కారాగారం అయితే, అందులో ఉన్నటువంటి ఆ విద్యాధి దేవత దేవకిలాగా ఉన్నది. అలా ఉన్నటువంటి ఆ దేవకి యొక్క గర్భంలో ఉండడం చేత కారాగారం అంతా కూడా ప్రకాశంతో నిండిపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి భటులందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళారు. వెళ్ళి కంసుడికి వార్త తెలియజేశారు. ఏమిటి ఆ ఆశ్చర్యం, మేమెవ్వరం లోపలికి చూడలేకపోతున్నాం, వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలియటం లేదు అని కంగారు పడుతూ చెప్పేటప్పటికే వెంటనే అతనికి అర్థమైపోయిందిట, ఈ గర్భంలోనే నారాయణుడు జన్మించబోతున్నాడు, నా మృత్యువు ఈ గర్భంలోనే పుట్టబోతోంది అని చాలా బెంగపడిపోయాడు. దేవ కార్యాన్ని సాధించడం కోసం ఆ నారాయణుడు తన యొక్క పరాక్రమాన్ని విడవడు, తప్పనిసరిగా వచ్చి తీరుతాడు. దేవకి అప్పుడు ఏమనుకున్నాడంటే, ఆ దేవకిని చంపేయాలనుకున్నాడు. గర్భం ఇంకా దాల్చకుండానే, అంటే గర్భంలోంచి పిల్లవాడు పుట్టకుండానే దేవకిని కనుక చంపేస్తే అతను కూడా చచ్చిపోతాడు, అతన్ని కూడా చంపేయచ్చు అనుకున్నాడు. కానీ ఇతనికి అప్పుడు ధర్మం ఆలోచన వచ్చింది. దేవకి స్త్రీ కదా, సోదరి కదా, పైగా గర్భిణి కదా, ఆవిడ్ని కనుక వధిస్తే నా యశస్సు, ఐశ్వర్యం, ఆయుష్ వెంటనే నశించిపోతాయి కదా. కానీ చంపకుండా వదిలేస్తే క్రూరుడైనటువంటి వ్యక్తి జీవించి ఉన్నా కూడా మరణించినట్లే అవుతుంది కదా అనుకున్నాడు. నేను క్రూరుణ్ణి, నేను ఇలా సాధువాక్యాలు పలుకుతూ ఎలా బతకాలి? అందులో నా మృత్యువుని గురించి నేను ఆలోచిస్తూ నేను ఎలా ఉండాలి? నా మృత్యువుని కాపాడుతూ నేను ఎలా బ్రతకాలి? కనుక ఇది తగింది కాదనుకున్నాడు. మిగిలిన చాలా సంతానం ఏదైతే ఉన్నదో దాంతో పాటుగా ఈ సంతానాన్ని కూడా నేను నాశనం చేయాలంటే, ఇప్పుడు దేవకిని ముందు చంపకపోతే ఇతను పుట్టాడంటే నాకు మరణం వస్తుంది, పుట్టకుండానే చేసేయాలనుకున్నాడు. కానీ మళ్ళీ ధర్మం ఆలోచన వస్తుంది, నేను కనుక చంపేశానంటే మరణించినటువంటి వాళ్ళకి ఎవరైతే ఇలా ఉండి ఈ స్థితిలో మరణిస్తారో, అంటే ఎవరైతే చంపుతారో అలాంటి వాడికి వాడు పోయిన తర్వాత అంధతమస్సు అనేటువంటి నరకం వస్తుందిట. వీడికి కొత్త గొప్ప జ్ఞానం ఉంది, చదువుకున్నవాడే బాబు, నరకాల గురించి జ్ఞానం. అంటే మాటి మాటికి ఏదైనా చెడ్డ పని చేసేటువంటి వాడికి ఆ జైళ్ళ సెక్షన్స్ తెలిసినట్టుగా వీడికి కూడా దీని గురించి బాగా తెలిసింది. తెలిసి వీడు అనుకున్నట్ట అంధతమస్సు అనేటువంటి నరకం వస్తుంది కదా, దాంట్లో పడతాను కదా అని ఆలోచించి కంసుడు ఇలాంటి నిందితమైనటువంటి కార్యాల నుంచి తప్పుకోవాలనిపించి ఆవిడ్ని చంపటం మానేశాడు. యథార్థంగా అది కాదు, ఆమెడి నుంచి వచ్చేటువంటి తేజస్సుకు భయపడి తానేమి చేయలేకపోయాడు. అప్పుడు హృదయంలోనే పెట్టుకున్నాడు ఆయన మీద ద్వేషభావాన్ని. ఆ ద్వేషభావాన్ని బాగా పెంచుకుంటూ అతను పుట్టడం కోసం ఇతను ఎదురు చూస్తున్నాడు కంసుడు. మనం కూడా ఎదురు చూస్తున్నాం కదా, కోలాటం ఆడాలి. కంసుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూస్తున్నటువంటి అతను ఆసీనః. సాయంత్రం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ.
रमण हरि गोपाल जय जय। गोविंद 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 जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोविंद जय जय गोपाल जय जय। गोविंद जय जय गोपाल जय जय। जय गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण।